SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జూలై 25, 26 తేదీల్లో ఉండవల్లి గుహల వద్ద తెలుగు మహోత్సవంను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతి తెలుగు హృదయాన్ని కలిపే సాంస్కృతిక ఉత్సవంగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నామని, తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు యువతలో భాషపై అభిమానం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సాంస్కృతిక సృజనాత్మకత సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి మహోత్సవ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత సంస్కృతి సమితి సంబంధించి రేపు 25, 26 తారీఖుల్లో ఉండవల్లి గుహల్లో జరుగుతున్నటువంటి తెలుగు మహోత్సవం ఇవాళ విద్యార్థుల దగ్గర నుంచి యువతీ యువకుల వరకు కూడా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, తెలుగు భాషని ఆస్వాదించటం, అనుభవించటం, వాడుకలోకి తీసుకురావటం, ఈ 3 అంశాలు ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ఈ సంస్థ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తేజస్విని గారు, అదేవిధంగా శాఖ మంత్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ మాధుర్యాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాం అనేటువంటి భయభ్రాంతులకు మనం అందరం లోనవుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఆ వైభవాన్ని చాటి చెప్పాలని, తద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ చిన్న ప్రయత్నం ప్రారంభించడం జరిగింది. ఇది నెమ్మదిగా మహావృక్షంగా ఎదిగి అందరిలోనూ కూడా తెలుగు భాష పట్ల అనురక్తి పెరిగే విధంగా, మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని మనం ముందుగా ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు అందరూ ఇందులో పాల్గొనాలిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ రోజు కృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా పేరు పొందినటువంటి కృష్ణదేవరాయలు ఆయన చెప్పినటువంటి మాట, తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు ఎలుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే తెలుగు అనేది ఈ దేశం తెలుగు, నేను తెలుగు రాజుని, తెలుగు కండ. అంటే పటికి బెల్లం ఎంత తీయగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి భాష తెలుగు. అందరూ రాజులు కూడా ఈ తెలుగు భాష గొప్పతనాన్ని పొగిడిన వారే. అందువల్లే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాటని ఆ రోజు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. అటువంటి తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ప్రపంచం దశదిశలా కూడా ఎలుగెత్తి చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగస్వాములు కండి, తెలుగు భాషను ముందుకు తీసుకెళ్దాం. మన మాతృభాషలో మనందరం మాట్లాడుకోవడం ద్వారా మన పిల్లల్లో, మన యువతీ యువకుల్లో కూడా ఈ భాష పట్ల అనురక్తిని పెంపొందించే విధంగా ముందుకు సాగుదాం అనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.